ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఎప్పటి వరకు తిథి ఉన్నది, నామం పేరు, పీఠం పేరు తెలుసుకుందాము. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతముగా, వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. ప్రతి మాసములో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంలో అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాము. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకట నాశన గణేష స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ, పండ్లు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తానుసారము గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుని కదపరాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించాలి. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథిని ఆకురాత సంకట చతుర్థి అంటారు. 2024 సంవత్సరంలో డిసెంబర్ 18వ తారీఖున వచ్చి డిసెంబర్ 19వ తారీఖు వరకు ఉంటుంది. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. మార్గశిర మాసము కృష్ణపక్షము, చవితి తిథి ప్రారంభము. 18వ తేదీ డిసెంబర్ 2024 బుధవారం ఉదయం 10:06 ప్రారంభమై 19వ తేదీ డిసెంబర్ 2024 గురువారం ఉదయం 10:02 వరకు చవితి తిథి ముగుస్తుంది. నామం పేరు ఆకురాత మహాగణపతి. పీఠం పేరు దుర్గా పీఠం. చంద్రోదయ సమయాలు: ముంబై రాత్రి 9:03, బెంగళూరు రాత్రి 8:57, పూణే రాత్రి 9:02, హైదరాబాద్ రాత్రి 8:45, అహ్మదాబాద్
రాత్రి 8 గంటల 58 నిమిషాలు. వడోదర రాత్రి 8 గంటల 57 నిమిషాలు. న్యూఢిల్లీ రాత్రి 8 గంటల 27 నిమిషాలు.